అంకుల్ ఏంటి నిజంగా ఇంటి దగ్గరకు వచ్చేసారు? ఒరే ఏం చేయాలరా బాబు ఇప్పుడు? సాయంత్రం అయిందని దొంగతనాలు స్టార్ట్ చేసావా? సైలెంట్గా ఉండు. ఏమైంది? నీకు దండం పెడతానే, సైలెంట్గా ఉండు. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? ఏమైంది? బెట్టింగ్లో ఓడిపోయాను. వాళ్ళు డబ్బుల కోసం ఇంటికి వచ్చారు. ఓస్ అంతేనా? ఓస్ అంతేనా? వాళ్ళకి కానీ దొరికి డబ్బులు ఇవ్వకపోతే బట్టలు ఉడదీసి మరి కొడతారు. నిన్ను కొట్టడానికి వాళ్ళ బట్టలు ఉడదీసుకోవడం ఎందుకు? వస్తే తింగరదానా, వాళ్ళ గురించి నీకు పూర్తిగా తెలియదే. నా గురించి వాళ్ళకే తెలీదు. నువ్వు పెద్ద క్వీన్ ఎలిజబెత్, మరి నీ గురించి తెలియడానికి. ఇదిగో నువ్వు నన్ను ఇలా కమెంట్ చేస్తే నేను వెళ్ళిపోతా. వెళ్ళు. నేను వాళ్ళ దగ్గర నుంచి సేవ్ చేద్దాం అనుకుంటే నువ్వు నన్నే కామెంట్ చేస్తావా? మైదానం గడివి. వాళ్ళ సిటీలోనే పెద్ద గుండాలే. ఎంత గుండాలైనా మా ముందు గుండు సున్నాలే. ఓవరాక్షన్ చేయకు. వాళ్ళ నుంచి నేను కాపాడతా, ఆర్ వాళ్ళ లైఫ్లో నీ జోలికి రాకుండా చూసుకుంటా. నైస్ జోక్. నేను కనిపిస్తేనే చంపేస్తారు వాళ్ళు. వాళ్ళు నవ్వుకుంటూ వచ్చి నీకు హ్యాండ్ షేక్ ఇస్తారు. పగటి కళలు కనొద్దని నాకంటావు, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? వాళ్ళు నవ్వుకుంటూ వచ్చి నీకు హ్యాండ్ షేక్ ఇస్తే నువ్వేం చేస్తావు? నువ్వు చెప్పిందల్లా గంగిరెద్దులా వింటా. దాట్స్ మై బాయ్. ఒరే అబ్బాయిలు వస్తున్నాను రా. ఓసి ఆగవే. ఏం జరుగుతుందిరా? దీనమ్మ జీవితం. అనవసరంగా దీన్ని నిజమంతా చెప్పేశాను. నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. నాన్న లక్కీ నా ఏం పెంట చేసిందో ఏం చేసేది భయం అవుతుంది. అది అరే మామా, బెట్టింగ్లో ఈరోజు డబ్బులు పోతాయి, రేపు వస్తాయి. అంత మాత్రం దానికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే ఎలారా? సర్లే, రేపు ఈవినింగ్ మన అడ్డాకి వచ్చేసి మాట్లాడుకుందాం. మరి మీకు ఇవ్వాల్సిన డబ్బులు? మనీదే ముందురా, మనుషులు ఇంపార్టెంట్. మీరేనా ఇలా మాట్లాడేది? మనీ కోసం మనుషులు ప్రాణాలే తీస్తారు. మీరు ఇలా మాట్లాడుతుంటే నాకేం మాట్లాడాలో. అంతా అక్కదయ్యా. సరే, రేపు ఈవినింగ్ మన అడ్డాకి వచ్చేసి మాట్లాడుకుందాం. ఓకే, బాయ్. బాయ్. లక్ష్మి, ఏం చేసావే? కరుడు కట్టిన కఠినాత్ములతో కన్నీళ్ళు పెట్టించావా? అసలు ఏం చేసావే? అంగె పారు. ఎంగే అంగా? వాడిని ఈరోజు వదిలేదే లేదురా. అంతేరా. ఎవరన్నా? ఇక్కడ లక్కీ అని ఒకడు ఉంటాడు, వాడిని పిలువమ్మా. వాడితో మాకు పని ఉంది. ఏం పని? మా దగ్గర డబ్బులు తీసుకొని ఇవ్వట్లేదు. వాడు బయట అప్పులు చేసే రకం కాదే. అప్పు అంటే మాతో బెట్టింగ్ వేసి ఓడిపోయాడు. ఎంత? 20,000. ఇప్పుడు లక్కీ బయటికి రాకపోతే గోల గోల చేసి రచ్చ చేస్తాం. ఆ గోల రచ్చ ఏదో మీరు చేయండి, చెప్తాను. నేను పోలీసులకు ఫోన్ చేస్తాను. అంటే నేను గవర్నమెంట్ బ్యాంక్ ఎంప్లాయీని. మీరు ఇంటి ముందుకు వచ్చి ఇలా ట్రెస్ పాసింగ్ చేసి న్యూసెన్స్ చేస్తున్నారని కేసు పెడితే పోలీసులు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తారు. మరి మా డబ్బులు? ఇండియాలో బెట్టింగ్ ఆడడమే నేరం. అలాంటిది ఇంటి ముందుకు వచ్చి మరీ కాల్ చేస్తున్నారు. మీ మీద ఆన్లైన్లో కేసు పెడితే చాలు, అరగంటలో వచ్చి పోలీసులు మిమ్మల్ని లైఫ్ లాంగ్ మూసేస్తారు. లైఫ్ లాంగా? మీ మీద పడింది చిన్న కేసే అవ్వచ్చు, కానీ కోర్టుల చుట్టూ తిరిగేసరికి మీ లైఫ్ అంతా అయిపోతుంది. సారీ మేడం, ఇక మీ ఇంటి దరిదాపుల్లో కూడా కనిపించాం. మరి ఇప్పటిదాకా చేసిన దానికి? సారీ మేడం. నాకు కాదు, మా లక్కీకి. సరే, మరి పోలీసులు? చెప్పను. ఓకే. లక్కీ, నువ్వు తోపే. లైఫ్లో నీలాంటిది ఒక్కతుంటే చాలు, లైఫ్ అంతా హ్యాపీగా తిరిగేస్తాను. హై బాబు, ఎంత హ్యాపీగా ఉందో. సరే, రేపు ఈవినింగ్ ఫ్రీ అయితే బయటికి వెళ్దాం. ఈవినింగా? ఏ, బ్యాంక్ ఎంప్లాయీస్ ఇప్పుడు రాత్రి కూడా పనిచేస్తారా? అలా కాదు, ఈవినింగ్ అంటే అమ్మతో నేను మాట్లాడతాను. మనం బయటికి వెళ్దాం. ఓకే, బాయ్. మా వాడు అంత సంబరపడిపోవడం నేనెప్పుడూ చూడలేదమ్మా. కష్టాలు వచ్చిన వాడి దగ్గరికి వెళ్ళి వాడి కన్నీళ్ళు తుడవక్కర్లేదు అంకుల్. నీ కష్టం పోతుంది అని భరోసా ఇస్తే చాలు, ఆ కష్టాన్ని కన్నీటి క్షణంలో మర్చిపోతారు. మా వాడికి అంత పెద్ద కష్టమే వచ్చిందమ్మా. ఏం రాలేదు, మీ వాడే కొని తెచ్చుకున్నాడు. అందులో మా వాడు నెంబర్ 1లే. తల్లి లేని కొడుకని గారబం చేసి పెంచారు. వయసు పెరిగే కొద్దీ ఎవరికైనా బుద్ధి వస్తుంది. మీ వాడి గోరోజనం పెరుగుతోంది.
అది నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. మీకు పూర్తిగా అర్థమయ్యేసరికి నా అర్ధాయుష్ అయిపోతుంది అంకుల్. అదేంటమ్మా పుసుక్కుని అంత మాట అన్నావు? మీ వాడు చేసే పనులు అలా ఉన్నాయి మరి. వాడు ఏం చేసినా కాపాడడానికి నువ్వు, ప్రేమ చూపించడానికి నేను ఉన్నాం కదా. రోల్స్ రివర్స్ అవుతున్నాయి అంకుల్. ఏదైతే ఏముందిలే అమ్మా, నాకేదన్నా అయితే వాడిని చూసుకోవాల్సింది నువ్వే. ఏంటి అంకుల్ ఆ మాటలు? దాన్నే ఇంకోరు చూసుకోవాలి. అది మళ్ళీ లక్కీని చూసుకుంటుందంట, విడ్డూరం కాకపోతే. మీ లక్కీ అబ్బాయి అన్నయ్య, మీ బాధ్యత ఇంటి బాధ్యత అన్నీ వాడే చూసుకుంటాడు. కన్న తండ్రికే వాడి మీద నమ్మకం లేదు, నీకు మాత్రం వాడి మీద నమ్మకం, అపారమైన నమ్మకం. దీని కూరలో కారం తగ్గించాలి, లేకపోతే నా మీద మమకారం తగ్గిపోయేట్టుంది. ఏంటి మేడం గారు ట్రెడిషనల్ లుక్లో నాకేదోలా అనిపిస్తున్నారు? ట్రెడిషన్కి బ్రాండ్ అంబాసిడర్ని నేను. అయినా నువ్వేంటి నేను లేపకుండానే వచ్చి ఇక్కడ నుంచొని వెయిట్ చేస్తున్నావు? అదే కొంచెం షాకింగ్గా ఉంది. ఏంటి ఈరోజు స్పెషల్? టోటల్ లుక్ చేంజ్ చేసావు. ఇవాళ మా బ్యాంక్ బర్త్డే. బ్యాంకులు కూడా బర్త్డేలు ఉంటాయా? ఎందుకుండదు? నీలా గాలికి తిరిగే గన్నయ్యలే గ్రాండ్గా బర్త్డేలు చేసుకుంటున్నప్పుడు 10 మందికి పని ఇచ్చి, మనం దాచుకునే ప్రతి ఒక్క రూపాయికి సేఫ్టీ ఇచ్చి, అవసరమైనప్పుడు అప్పిచ్చి, మన జీవితాల్లో మార్పు తీసుకొచ్చిన బ్యాంక్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడంలో తప్పే ఉంది? ఖచ్చితంగా చేసుకుంటుంది. ఎవరే గాలికి తిరిగేది? నా టైం రాని కింగ్ అవుతుంది తెలుసా? టైం ఎవరి కోసం వెయిట్ చేయదు, మనమే టైం వెనక పరిగెట్టాలి. అది నీలా నష్టజాతకరాలకి. నాలాంటి లక్కీ పర్సన్కి టైం అనేది సర్కస్లో రింగ్ లాగా నా చుట్టూనే తిరుగుతుంటుంది. నీతో అదే డైలాగ్ రోజు చెప్పాలంటే బోర్ కొడుతుందిరా. ఏంటి పగటి కళలు కనొద్దానా? మరి నీకు క్లాస్ పీక్తున్నట్టు టీచర్ లాగా రోజు చెప్పాల్సి వస్తుంది. డైలీ అదే డైలాగ్ కొడుతుంటే బోర్ కొట్టట్లేదా? నువ్వు మారితే నేనెందుకు చెప్తాను? మార్పు అనేది మెరుపులా సడన్గా వస్తుంది. ఎవరో మోటివేషన్ ఇస్తే రాదు. నీకు జీవితంలో వస్తుందని నాకు నమ్మకం లేదు. సర్లే ఎక్కువ. ఏంటి సార్ గారు యాటిట్యూడ్లో చేంజ్ వచ్చింది? అలా ఏం లేదు. పర్లేదు చెప్పు, ఏంటి సంగతి? నిన్న నువ్వు చేసిన హెల్ప్కి నాలో యాటిట్యూడ్ చేంజ్ రాకపోతే నా అంత పెద్ద ఏదో ఉండడు. నీకన్నా పెద్ద ఎదవెవడు లేడని నాకు ముందే తెలుసు, అందులో కొత్త ఉంది. అయినా నేనేం అంత హెల్ప్ చేశాను రా? వాళ్ళ నుంచి నువ్వు నన్ను కాపాడకపోయింటే వాళ్ళ మనీ కోసం ఎంతకైనా తెగిస్తారు తెలుసా? నేనేం అంత పెద్ద హెల్ప్ చేయలేదు, జస్ట్ బ్రెయిన్ వాడానంతే. అంటే నాకు లేదనా? అది నీ తెలివికే వదిలేస్తున్నా. ఇది నన్ను పొగుడుతుందా వేసుకుంటుందా? ఏదో ఒకటి. కార్లకి ఇలా రోజు బయట తింటూ ఈ ఫుడ్కి డబ్బులు తగిలేసే బదులు మెల్లమెల్లగా డబ్బులు సేవ్ చేసి అప్పులు తీర్చుకోవచ్చు కదా. అంటే ఏంటి ఇప్పుడు నేను ఎంజాయ్మెంట్ ఆపేసి అప్పులు కట్టుకోమంటావా? నేను అలా అనట్లేదురా, ఎంత పెద్ద అప్పు అయినా కొంచెం కొంచెంగా కూడబెట్టుకొని సేవ్ చేసి క్లియర్ చేస్తే అయిపోతుంది కదా అంటున్నా. నువ్వు బ్యాంక్ ఎంప్లాయ్ కాకుండా మోటివేషనల్ స్పీకర్ అయి ఉంటే పెద్ద పొజిషన్లో ఉండేదాన్ని తెలుసా? నేను లైఫ్లో ఏం చేసినా సరే బెటర్ పొజిషన్లోనే ఉంటాను. ఏంటి నీ కాన్ఫిడెన్స్? నేను క్లీనర్నైనా, క్లర్క్నైనా, సీఈఓనైనా ఏ పొజిషన్లో అయినా సరే నేను నా బెస్ట్ ఎఫర్ట్స్ పెడతాను. సో ఆబ్వియస్లీ బెస్ట్ పొజిషన్లోనే ఉంటాను. సంత దొరికితే చాలు వాయించేస్తుంది. మనం ఎప్పుడైనా ఒకరికి రోల్ మోడల్లా ఉండాలిరా. నా లైఫ్ మంచిగా ఉంటే నేను కూడా ఇలాంటిది 100 చెప్తా. అరే నేను నీకోసమే కదా చెప్తున్నాను. చూడు లక్ష్మి, ఫ్రెండ్కి సజెషన్ ఇవ్వచ్చు, కానీ అది చేయి ఇది చేయని ఫోర్స్ చేయకూడదు. నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. నేనేం చిన్నపిల్లోని కాదు. ఐ నో వాట్ టు డూ. ఒకటి తెలుసుకోవాలి, లేదా తెలిసిన వాళ్ళు చెప్తే వినాలి. ప్లీజ్ ఈ టాపిక్ ఇక్కడితో ఆపేస్తావా? టైం అయింది, పద వెళ్దాం. అవును 10 అయిపోయింది, పద ఇంటికి వెళ్ళిపోదాం. 10 అయితే ఇంట్లో ఉండాలని రూమ్లో ఏమైనా ఉందా? రూల్స్ ఏం లేకపోతే రోడ్ల మీద తిరుగుతూ కూర్చుంటాను అర్ధరాత్రి.
నాకు 1 hour టైం ఇవ్వు, నీకు బెస్ట్ టైం చూపిస్తా. లేదు ఏమొద్దు, అమ్మ తిడుతుంది, వెళ్ళిపోదాం పదా. ఆంటీతోనే కదా ప్రాబ్లం, ఆంటీతో నేను అరే మాట్లాడతా. వద్దురా. అరే డబ్బులైనా ఏ, ఏం కాదు ఇవ్వని. మనోడే. అరే బస్తీ గాని గుండెల్లోనే బంతి పువ్వై పూసిందిరు, బండే ఎక్కి కూర్చుందిరు. ప్రాణం నిండా వెన్నెలంటి కొత్త శ్వాసే నింపేసేరు, నాలో తేలే హాయిచ్చేరు. సందేహాలే తీరేలాగా సంతోషంలో ముంచిందిరు, ఇంత కన్నులతో నీ ప్రేమను ఊరువిందిరు. గుంగమూతి చాటునున్న మప్పు తెర తీసిందిరు, కోపం చాటు దాచుకున్న ప్రేమనంతా చూపింది. నాకున్నదంతా ఇచ్చేసుకుంటా, నేనంటూ నువ్వంటూ లేమంటా, నీ లోపలే నన్ను బంధించమంటా, నా ప్రేమ దీపెంతో చూపిస్తా. పలికిన ప్రతి మాట అలజడి రేపిందా, తిరిగిన ప్రతి చోటు జ్ఞాపకమై మిగిలిందా. నవ్వుల్లో రాజుకేదో నా గుండె దారమయ్యిందా, కన్నులో కొత్తగున్న మెరుపేదో మెరిసిందా. వర్ణాలే నువ్వు ఉన్న గదికి తొంగి చూసే వయ్యారి, నువ్వు లేని క్షణమే నా కొద్దే అయ్యారే. తేలుకున్నాలే గాలిలోన ఎదనిండా ఆనందం నింపావే, నాకున్నదంతా ఇచ్చేసుకుంటా, నేనంటూ నువ్వంటూ లేమంటా, నీ లోపలే నన్ను బంధించమంటా, నా ప్రేమ దీపెంతో చూపిస్తా. లక్కీ, అసలు దిస్ ఇస్ ద బెస్ట్ డే సో ఫార్ తెలుసా. లాస్ట్ టైం ఎప్పుడు ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తానో కూడా నాకు గుర్తులేదు. లైఫ్లో ఎప్పుడు 9 కల్లా బ్యాంక్కి వెళ్ళి 6 కల్లా ఇంటికి వచ్చేసి 9 కల్లా పడుకోవడం కాదు. లైఫ్ని కొంచెం ఎక్స్ప్లోర్ చేయాలి, ఇంకొంచెం ఎంజాయ్ చేయాలి. కొన్నిసార్లు కష్టాలు వస్తాయి, కొన్నిసార్లు నష్టాలు వస్తాయి, దానికి ఇప్పుడు డిసప్పాయింట్ అవ్వకూడదు. ఏంటి డైలీ నాకు మోటివేషన్ క్లాసెస్ తీసుకునేదానివి ఇప్పుడు నేను తీసుకుంటుంటే బోర్ కొడుతుందా? ఎవరి లైఫ్లో వాడికి తగ్గ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలాగే హ్యాపీనెస్ కూడా ఉంటుంది. ఇంటికి వెళ్దాం పదా. ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఇది? ఇంత టైం అయింది. దేవుడా. నా పని అయిపోయింది. ఎక్కడికి వెళ్ళావే ఇప్పటిదాకా? అది అది అడుగుతుంటే చెప్పవే. అదే లక్కీతో బయటికి వెళ్ళా. ఆడెప్పుడు నీతోనే ఉంటాడుగా, మళ్ళీ బయటికి వెళ్ళడం ఎందుకు? కదా, కరెక్టే కదా. అది అది లక్కీకి లాటరీ తగిలింది. ఎంత? 1 కోటి రూపాయలు తగిలిందా? లేదు, 10,000 తగిలింది. ఆ? వాడికి అంత తక్కువ తగలడం ఏంటి? 10 రూపాయలు పెట్టి టికెట్ కొంటే 10 కోట్లు ఇవ్వరు. అది లక్ అంటే అది. 10 రూపాయలు పెడితే 10,000 లాటరీ తగిలింది. వాడి పేరులోనే లక్కీ ఉందే. తెచ్చుకొని పెంచుకో అయితే. తింగర్ది వాడి లక్ గురించి చెప్పగానే నేను లేట్ వచ్చిన విషయం మర్చిపోయింది. అమ్మల వీక్నెస్ మనకు తెలిస్తే కూతురులకు వచ్చే కిక్కే వేరు కదా.
లలల. ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళావురా? చిన్న పని ఉంటే బయటికి వెళ్ళాను. ఎప్పుడు బయటేగా చేస్తావు? చీకటి పడ్డాక ఇంటికి రావాలని తెలీదా? అబ్బా, లక్ష్మికి ఏదో ఎగ్జామ్స్ అంటే ఎల్బీ నగర్ దాకా వెళ్ళేసి వచ్చాను నాన్న. తను ఆల్రెడీ బ్యాంక్ క్లర్క్ కదరా, మళ్ళీ ఎగ్జామ్ ఏంటి? ఆ, అదేదో పిఓ పోస్ట్ అంట. పీఓనా అంటే? ఏదో పెద్ద పోస్ట్ నాన్న. అదిరా, ఆడపిల్లకి చదువు అంటే ఎంత ప్రేమో చూడు. గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా అంతటితో తృప్తి పడకుండా ఇంకా చదవాలని ఎంత తాపత్రయపడుతుందో చూడరా. ఆ జాబ్ వచ్చినప్పుడు చూద్దాంలే. లక్ష్మి ఖచ్చితంగా జాబ్ కొడుతుందిరా, నాకు ఆ నమ్మకం ఉంది. ఖచ్చితంగా కొడుతుంది. లక్ష్మికి ఆ తెలివితేటలు, ఆ చదువు అన్నీ ఉన్నాయి. నాన్నలకి బాగా సొంత చదువుతుంది. కొడుకు మీద ప్రేమ కంటే నాకు తెలుసురా. పక్కింటి అమ్మాయి చదువు మీద, ఎదురింటి అమ్మాయి చేసే జాబ్ మీదే ప్రేమ ఎక్కువ ఉంటుంది. కొడుతుందిరా తప్పకుండా. ఓ మై గాడ్ డాడీ. సో ఆంటీకి నా మీద చెప్పి తప్పించుకున్నావు అనమాట. దొంగ దొంగ అని నన్ను ఒక్కదాన్ని అంటావేంటి? నువ్వు మాత్రం అంకుల్కి నా పేరు చెప్పి తప్పించుకున్నావుగా. నా పేరు చెప్పగానే అంకుల్ పొంగుతున్న పాల మీద నీళ్ళు చల్లినట్టు కూల్ అయిపోయి ఉంటారు. అదేంటో, ఆయన కడుపును పుట్టిన నాకన్నా నీ మీదే ప్రేమ ఎక్కువ ఉంటుంది. మా అమ్మ ఏమన్నా తక్కువ? లాటరీ తగిలింది లక్కీ అని చెప్పగానే ఆ లాటరీ ఏదో తనకే తగిలినట్టు తెగ మురిసిపోయింది. వాళ్ళని చిన్నప్పటి నుంచి చూస్తున్నాంలే కానీ మనం చేసే తప్పులకి మనం ఒకరినొకరు వాడుకోవడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఏంటి ఇన్నేళ్ల తర్వాత నీకు ఇప్పుడు వచ్చిందా ఈ రియలైజేషన్? అయినా ఇంకెన్ని రోజులు రా, మహా అయితే కొన్ని నెలలు. ఏ ఇల్లు ఖాళీ చేసి ఫారెన్ వెళ్ళిపోతున్నావు ఏంటి? అయినా నీకంత సీన్ లేదులే. ఫారెనే వెళ్ళాలా? పెళ్లి చేసుకుని వెళ్ళే ఆప్షన్ ఒకటి ఉందిగా. పెళ్ళా? నీకా? జోకా? ఏ నేను పెళ్లి చేసుకోకూడదా? లేదా నేను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా? ఆ, నాకెందుకు ఇష్టం లేదు? అయినా నువ్వు వెళ్ళిపోతే ద మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్, అదే ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ నేనే కదా. డైలీ నాకు ఈ మోటివేషన్ స్పీచ్లు ఉండవు, నిన్ను పికప్ డ్రాప్ చేయాల్సిన పని ఉండదు. అంటే నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నువ్వు ఫీల్ అవ్వవా? ఫీల్ అంటే నీ దరిద్రాన్ని మిస్ అవుతాను అనుకో. ఏడవకు, ఫీల్ అవుతానులే. హే, నిజంగానే నేను ఏదైనా ప్రాబ్లంలో ఉంటే నన్ను హెల్ప్ చేసే ఏకైక ఫ్రెండ్వి నువ్వే కదా. సో ఆబ్వియస్లీ మిస్ అవుతాను. నాకు పెళ్ళైపోతే నీకు హెల్ప్ చేయనని ఎవరు చెప్పారు? పెళ్ళయ్యాక కూడా హెల్ప్ చేస్తానంటే మీ ఆయన ఒప్పుకుంటాడా? నేను ఒప్పిస్తా. చూస్తా.